రాష్ట్రంలో ప్రధాన వార్తలు ప్రజా సమస్యలను మీ ముందుకు తెచ్చేదే ఈ గ్రౌండ్ రిపోర్ట్. ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధులు వేర్వేరు ప్రాంతాల నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పరీక్షలంటేనే పిల్లలకు శిరోభారం, చెప్పలేనంత ఒత్తిడికి గురవుతుంటారు. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష అంటే ఆ రేంజ్లోనే ఒత్తిడి కూడా ఉంటుంది. ఒకసారి పరీక్ష రాసేస్తే తల మీది భారమంతా దిగిపోయిందని ఊపిరి పీల్చుకుంటారు విద్యార్థులు. కానీ వైద్య విద్య ప్రవేశాల కోసం నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు శిరోభారం మళ్లీ మొదలైంది. పేపర్ లీకేజ్ కారణంగా నీట్ ఎగ్జామ్ రద్దయింది. పేపర్ లీకేజ్పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన ఎన్టీఏ విద్యార్థుల నుంచి మళ్లీ ఫీజు తీసుకోకుండా రీ ఎగ్జామ్ పెడతామని ప్రకటించింది. ఇదే ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో ఫస్ట్ టాపిక్. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, చెప్పండి, అసలు పేపర్ ఎక్కడి నుంచి లీక్ అయింది? పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తామని చెప్పినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎక్కడ విఫలమైంది? ఈ నెల 3వ తేదీన నీట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి 2026 నీట్ యూజీ 2026 పరీక్ష ఈ నెల 3వ తేదీన జరిగింది. ఈ పరీక్ష జరిగిన తర్వాత నుంచి అనేక ఆరోపణలు, అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరీక్ష లీక్ అయిందంటూ విద్యార్థుల వైపు నుంచే ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆందోళనకు గురవటము, వీటన్నిటికీ సంబంధించి విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో దీనిపైన కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా దీనిపైన నిర్ణయించి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి నిర్ణయించాయి. అయితే అంతకు ముందే రాజస్థాన్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా దీనిపైన విచారణ చేపట్టారు. రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్, కోచింగ్ సెంటర్లో ఈ పరీక్షా పేపరు లీక్ అయినట్లుగా 20,000 నుంచి 2 లక్షల వరకు విద్యార్థులు ఈ పరీక్షా పత్రాన్ని కొనుగోలు చేసినట్లుగా, అదే సందర్భంలో ఈ పరీక్షా పత్రాన్ని వాట్సాప్లో సర్క్యులేట్ చేసినట్లుగా కూడా రాజస్థాన్ పోలీసులు స్పష్టం చేశారు. రాజస్థాన్ పోలీసులు స్పష్టం చేయటము, దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము అని చెప్పి స్పష్టం చేసిన తర్వాత సిబిఐ విచారణకు కేంద్రం కూడా ఆదేశించింది. ఆ తదుపరి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గత 10 ఏళ్లుగా జరుగుతున్నటువంటి మొత్తం పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో కూడా పలు సందర్భాల్లో లీకేజీలు జరిగాయి. ఈ లీకేజీల క్రమంలోనే 2024 సంవత్సరంలో దాదాపు 10 మందిని సిబిఐ అరెస్ట్ చేసింది. దీనిపైన సుప్రీంకోర్టు కూడా నేరుగా జోక్యం చేసుకుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అప్పుడే ప్రకటించింది. ఆ మేరకు ఈ సంవత్సరం కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష, నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షను నిర్వహించింది. పరీక్ష జరిగిన పరీక్ష పూర్తి చేసుకొని బయటికి వచ్చినటువంటి విద్యార్థులే స్వయంగా ఈ పరీక్ష లీక్ అయింది, ఈ పరీక్షా పత్రం లీక్ అయింది అని చెప్పని వాపోయినటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల వైపు నుంచి అనేక డిమాండ్లు రావడంతో కేంద్రం ఇందుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకుంది. ఈ పరీక్షా పత్రానికి సంబంధించినటువంటి విషయంలో ఎంత పకడ్బందీగా చేసినా వచ్చినటువంటి లీకేజీలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని చెప్పి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఆ మేరకు దర్యాప్తు కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లుగా దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనలో చూసుకుంటే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చినటువంటి ప్రకటనలో చూసుకుంటే, పరీక్షా పత్రం లీక్ అయినట్లుగా వచ్చినటువంటి ఆరోపణలన్నింటినీ తాము పరిగణలోకి తీసుకొని ఒక దర్యాప్తు సంస్థ ద్వారా, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా దీనిపైన విచారణ జరుపుతున్నట్లుగా పేర్కొనడంతో పాటుగా ఇప్పుడు ఈ నెల 3వ తేదీ నిర్వహించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షని రద్దు చేస్తున్నామని, తదుపరి పరీక్ష మరికొంత కాలంలో నిర్వహిస్తామని, ఈ పరీక్షకు విడుదల చేసినటువంటి అడ్మిట్ కార్డులు ఏవైతే ఉన్నాయో, హాల్ టికెట్లు ఏవైతేనో అవి పనికిరావు, కొత్త అడ్మిట్ కార్డులు తామే విడుదల చేస్తాము, ఇది సంబంధిత ఏజెన్సీ ద్వారా మాత్రమే విడుదలవుతుంది, సంబంధిత అధికారిక పరమైనటువంటి ఏజెన్సీ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అందుకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని విద్యార్థులకు చేరవేస్తామని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్పింది. దాంతోపాటుగా ఈ పరీక్షకు సంబంధించి ఎలాంటి రుసుము
చెల్లించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి దాని గురించి ఆలోచించవద్దని విద్యార్థులు తగిన రీతిలో పరీక్షకు సిద్ధం కావాలని చెప్పి స్పష్టం చేసింది. దాంతోపాటుగానే కొత్తగా ఏ ఒక్క విద్యార్థికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు ఎవరైతే ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పరీక్షకు హాజరయ్యారో, హాజరవ్వని విద్యార్థులు కూడా ఈ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికీ తిరిగి మరొకసారి అడ్మిట్ కార్డులు ఇస్తాము. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే ఇస్తుంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సంప్రదించవచ్చని చెప్పి ఈరోజు ఇచ్చినటువంటి ప్రకటనలో స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్.